ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు వసంత నవరాత్రి వైభవంపై ప్రసంగించారు. ఉగాది ప్రారంభంలోనే అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా భావించి ఆరాధన చేయటం వల్ల సమస్త శుభాలు కలుగుతాయని ప్రవచించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లాగానే 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో ప్రతిష్ఠించి వసంత నవరాత్రుల్లో కూడా ఆరాధన చేయాలని కోరారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షుడు అలహరి చెంచలరావు, సెక్రటరీ మోహన్ రావు, ఊరుగంటి ప్రసాద్, ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసుల్ని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. సుధాకర స్వామి, సాయి స్వామి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ వసంత నవరాత్రి మహోత్సవాలను కూడా నిర్వహించడం మనకి సంప్రదాయంలో వస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఈ విశ్వావసనామ సంవత్సరం ఉగాది అంటే ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ. అంటే విశ్వావసు మనకి ప్రభవాది నామ సంవత్సరాలలో 60 సంవత్సరాల్లో ఈ విశ్వావసు నామ సంవత్సరం కూడా ఒకటి. పోయిన సంవత్సరం మనం క్రోధి నామ సంవత్సరం అని అనుకున్నాము. ఆ క్రోధి నామ సంవత్సరం మనకి పోతూనే మయన్మార్లో ఒక అద్భుతమైనటువంటి ఒక భూకంపం రూపంలో ఎంతో మందిని బలిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అందుకనే మనం ప్రకృతికి ఎప్పుడూ కోపం రాకుండా, ప్రకృతికి ఎప్పుడైనా సరే మనం కోపాన్ని కలిగించామంటే సాక్షాత్తు ప్రకృతి స్వరూపుడైనటువంటి అమ్మవారే ప్రకోపించినటువంటి సందర్భంలో మనకి అనేక రకాలైనటువంటి ఒకసారి మనం పురాణి అన్నటువంటి సందర్భాన్ని చూసాం. తర్వాత కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితులు చూసాం. నిన్న మయన్మార్లో మొట్టమొదటి ఆరాధన చేసిన సృష్టి ప్రారంభానికి ఎందుకంటే బ్రహ్మదేవుడికి అమ్మవారిని ఆరాధన చేశారు. బ్రహ్మదేవుడు ఎప్పటికీ అమ్మవారిని ఆరాధన చేశాడో అమ్మవారు మళ్ళీ మాట్లాడాడు. ఏమైనా ఇది సృష్టి రచన పంపించారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగితే అమ్మ నువ్వు నన్ను సృష్టి రచన చేయమనేది పంపించావు, నువ్వు ఏదో చెప్పావు, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, నేను నిరక్షరాశుగా ఎవరు లేదు. నన్ను పంపించినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో అమ్మ నువ్వు ఈ కార్యక్రమం కోసం నన్ను పంపించావు, కానీ నాకేం ఆలోచన రావడం లేదు, నేను మోహమాడిలాగా ఉన్నాను, నేను ఒక నిరక్షరాశులాగా ఉన్నాను, నేను ఒక అజ్ఞానం. కాబట్టి ఇవన్నీ అజ్ఞానాన్ని తొలగించేటటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి అమ్మ నువ్వే దీనికి ఏదో మార్గం చూపించాలని చెప్పి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు అమ్మవారి ఆరాధన చేశారు. ఆయన వశంలో తీసుకున్నాడంటే ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఆ కుటుంబ పెద్ద మీద ఉంటుంది. అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం కూడా మనందరినీ కూడా వశం చేసుకుంటుంది. కాబట్టి మనందరి బాగోగులు చూడాల్సినటువంటి సందర్భం కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరమే మనందరికీ ప్రసాదిస్తుంది అన్నటువంటి సందేశం మనకి నిన్న గురువు గారు మఠపల్లి దక్షిణామూర్తి గారు కూడా మన పంచాంగ శ్రవణంలో చేస్తూ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని శుభాలు కూడా ఈ సంవత్సరం జరగాలని మనకి ఆదాయ వ్యయాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదాయ వ్యయాలను కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదాయ వ్యయాల్లో కూడా 6% మనకు మిగులు కనిపిస్తున్నటువంటిది పంచాంగం చెబుతూ ఉంది. అంటే 6% మనకి మిగులు కనిపిస్తుందంటే మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది అన్నటువంటి విషయం మనకి పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ ఉగాది పర్వ దినోత్సవాన్ని దీనికి సంబంధించినటువంటి మనం ఉగాది పర్వ దినోత్సవం సందర్భంగా వసంత నవరాత్రి మహోత్సవాలు కూడా ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు వసంత నవరాత్రి దినోత్సవాల్లో భాగంగా ఈ వసంత నవరాత్రి వైభవం అన్నటువంటి విషయాన్ని గురించి కూడా మనం చక్కగా ప్రస్తావించుకుంటున్నాం. మనకి ఎక్కడ ఈ వసంత నవరాత్రులు జరుగుతున్నటువంటి సందర్భం కూడా కనిపించదు. మనకి ఈ సంతపేట సాయిబాబా మందిరంలోనే సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అన్నగారు సాయి పాద సేవకులు అలహరి చెంచలరావు గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ సంతపేట సాయిబాబా మందిరంలో అనేక సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్నగా 26వ తేదీ మనకి అన్నమాచార్యుల వారి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఇదే మందిరంలో నిర్వహించుకోవడం అంటే అన్ని రకాలైనటువంటి పండుగలు అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు శుక్లపక్షే సమగ్రం సూర్యోదయే సతి
అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా చెప్పారు. ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మదేవుడు కూడా ఒక ముహూర్తాన్ని పెట్టుకొని మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఒక మంచి ముహూర్తాన్ని పెట్టుకుంటాం. ఆ ముహూర్తాన్ని పెట్టుకోవడానికి తెలియజేసేదే పంచాంగం. కాబట్టి మనం ఈ పంచాంగము అనేది ఏమిటంటే పంచాంగం అంటే ఏమిటయా అని చాలా మంది కూడా హాస్యంగా కూడా మాట్లాడుకుంటారు. ఇది వార నక్షత్ర యోగకరణం అంటే ఈ 5 రకాల గురించి తెలియజేసేటటువంటిదే పంచాంగం. అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం ఇవన్నీ ఎప్పుడైతే కలిసి ఉంటాయో అది శుభముహూర్తం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 విషయాల్ని మనకి మూలంగా తెలియజేసేది పంచాంగం. కాబట్టి ఆ పంచాంగ శ్రవణానికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మన వాళ్ళు గంగా స్నానం చేసి ఎంత పుణ్యం కలుగుతుందో పంచాంగ శ్రవణం వినడం వల్ల కూడా అంతే పుణ్యం కలుగుతుంది అన్నాడు. అయ్యా వినడం మాత్రమే అంత పుణ్యం కలుగుతుందంటే ఎందుకని వినమన్నాడు అంటే వింటే దాంట్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించి నువ్వు దాన్ని పాటిస్తావన్నటువంటి ఉద్దేశంతో అంటే శ్రవణం మాత్రం చేతనే నీకు ముక్తి రాదు. వినటం ద్వారా దీంట్లో మంచి ఉంది చెడు ఉందని తెలుసుకోవడం ద్వారా మంచిని స్వీకరించి మంచి మార్గంలోకి పోవడం ద్వారా నీకు పంచాంగం అన్నటువంటి ఒక దిశానిర్దేశం తెలుస్తుంది. కాబట్టి ఆ పంచాంగ శ్రవణం ద్వారా నువ్వు ముందుకు వెళ్తే నీకు అన్ని రకాలైనటువంటి మంచి జరుగుతుంది అని నీకు తెలియజేసేటటువంటిది. నీకు ఏదైనా కష్టకాలం ఉందనుకోండి, మనం రోడ్డు మీద పోతున్నాం, అక్కడ ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉంటే మనం ఏం చేస్తాం, స్లో అయ్యి స్పీడ్ బ్రేకర్ని దాటుతాం. అలాంటిదే పంచాంగం కూడా. పంచాంగం ఏం చేస్తున్నాయంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మనకి హెచ్చరికని జారీ చేస్తుంది. అలా ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగి నువ్వు నిదానంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. గ్రహాలన్నీ కూడా నీకు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఏం చేయాలి? గురు గ్రహం బాగలేదు, ఏం చేయాలి? బుధుడు బాగలేడు, ఏం చేయాలి? రాహువు బాగలేడు, కేతువు బాగలేడు. ఈ గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలంగా లేవు. అనుకూలంగా లేనటువంటి సందర్భంలో ఏ దేవత ఆరాధన ద్వారా నీకు ముక్తి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అందుకని మనం ఈ వసంత నవరాత్రులు ఆడే స్థాపయలా సమరలోక సామ్రాజ్యే మాతస్థల చరణ యుగం ఉంచాలి, నాగం ఉంచాలి, నైవం ఉంచాలి అని అమ్మ పాల ముంచినానువే నీట ముంచినాను. ఎలా ముంచినా సరే, నాకు మంచిని చేసినా సరే, నాకు ఏదైనా చెడుగా చేసినా సరే, ఏది జరిగినా సరే నాకు కన్నీళ్ళు వచ్చినా నీ అనుగ్రహంగానే భావిస్తాను. నాకు ప్రేమైనటువంటి ఆనందం కలిగినా సరే నీ ఆజ్ఞగానే నేను భావిస్తాను తల్లి అని చెప్తూ చేసేటటువంటి ఈ వసంత నవరాత్రులు. కాబట్టి ఇప్పుడు ప్రకృతికి స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ వసంత నవరాత్రులు కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా సృష్టి ప్రారంభమైనటువంటి రోజే నిన్న, అంటే ఉగాది. ఉగాది ఆ యుగానికి ఆరంభం ఏదైతే అయిందో ఆ యుగాన్ని మనం ఉగాదిగా కాలక్రమంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. నిన్ననే చేశారయ్యా, నిన్ననే ఉగాది పండుగని ఎందుకు జరుపుకోవాలంటే మాసాలలో చైత్ర మాసం ప్రారంభమైనటువంటిది. కాబట్టి మాసాలలో చైత్ర మాసం ప్రారంభమైనటువంటిది. ఋతువులలో వసంత ఋతువు కూడా ప్రారంభమైన